జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం. పంచమహాపాతకాలను అంటాం. ఇవేంటి? ఇవి చేస్తే మనకు వచ్చేటటువంటి శిక్షలు ఉంటాయా, అసలు ఉండవా, ఏంటి పరిస్థితి అనేటటువంటిది ప్రశ్న. పంచమహాపాతకాలే కాదు అసలు మనకి. మానవుడు చేసేటటువంటివి 29 రకాల నరకాలు ఉన్నాయి. వీళ్ళు చేసిన పాపాల లిస్టుకి యమధర్మరాజు 29 నరకాలను తయారు చేశాడు ఆయన. కుంభీపాక నరకం, అలాగే అగ్నిలోకి తోసేసే నరకం, ఇలా రకరకాల పాపాలు, శిక్షలు ఇవన్నీ కూడా. ఇప్పుడు పాండవులంతా యుద్ధం జరిగింది, అందరూ చచ్చిపోయారు. ఎవరు? దుర్యోధనుడు, కౌరవుడు, వీళ్ళంతా. పాండవులు కూడా చనిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ వీళ్ళని నరకానికి తీసుకెళ్తాడు. ఫస్ట్ వీళ్ళు వెళ్ళగానే, పాండవులు స్వర్గానికి వెళ్ళగానే దుర్యోధనుడు ఉంటాడు అక్కడ స్వర్గంలో. కర్ణుడు ఉంటాడు. ఏంటి వీళ్ళందరూ ఉన్నారేంటి అని అడుగుతాడు. వీరమరణం పొందినటువంటి వీరులంతా కూడా స్వర్గంలో ఉంటారు. లేకపోతే పాండవులని నరకానికి వీళ్ళు చేసినటువంటి కొన్ని పాపాల వలన వీళ్ళు మనకి వచ్చేసారు. ఎక్కడికి? నరకానికి. ముందు నాయన మీ ఇష్టం, స్వర్గాన్ని అనుభవించి నరకానికి వెళ్తారా, లేకపోతే నరకాలు అనుభవించి స్వర్గానికి రావచ్చా అని మనకు కూడా సేమ్ రూల్. పాండవుల్లాగే మనల్ని కూడా యమధర్మరాజు అడుగుతాడు. ఇందులో డౌటే లేదు. యమలోకం లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు ఎవడు చూడడు అని పాపాలు చేస్తే యముడు అక్కడ ప్రతిదీ రికార్డ్ చేస్తాడు. మళ్ళీ మామూలు కూడా అనమాట శిక్ష యముడు. తర్వాత అప్పుడు నరకాలకు చేసుకున్న తర్వాత వస్తాం బాబు అని చెప్పి అప్పుడు స్వర్గాలకు మన వాళ్ళు పాండవులు చేసుకుంటారు. సరే, ఏమిట్రా వాళ్ళు చేసింది అని అంటే, ద్రౌపదీదేవి మిగతా భర్తలతో ఉన్నప్పుడు ఒక నియమం ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఒక భర్తతోనే ఉంటుంది ఆమె కాపురం. రెండో భర్త రాకూడదు ఆ క్యాంపస్లో మిగతా నలుగురు. ఆ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వడాలు, ఇలాంటి చిన్న చిన్న వే మహాపాతకాలుగా మారి అహంకారం రాకూడదు. అర్జునుడికి అహంకారం రావడం, కృష్ణుడు నా పక్కనే ఉన్నాడని, అది దానివల్ల అతనికి మోక్షానికి నుంచే అర్హత డిస్మిస్ చేసేస్తాడు యముడు. చేసేసి మళ్ళీ నెక్స్ట్ జన్మలో భక్త కన్నప్పగా పుట్టిస్తాడు. ఆ విధంగా ఆ తర్వాత అతను నాస్తికుడిగా పుట్టి తర్వాత ఆస్తికుడై స్వామివారి కృపతో అయ్యాడు. సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇక పంచమహాపాతకాలు రోజు బ్రహ్మాండంగా ఉందని మందుబాబులు బ్రహ్మాండంగా బీరు హాటు అని తాగుతారు కదా. ఇది పంచమహాపాతకాల్లో ఒకటి. మొత్తం వీళ్ళందరినీ కుమ్మేస్తాడనమాట యముడు. మామూలుగా తీసుకెళ్ళి కాకుండా. ఏమంటే మరి మా సురేష్ గారు అడిగినట్టు, సాఫ్ట్వేర్ సురేష్ గారు ఏమడుతున్నారు, మరి దేవతలు కూడా తాగుతారు కదండి అక్కడ అంటే, వాళ్ళని కూడా కుమ్ముతారు అక్కడ. వాళ్ళు తాగేది వేరనమాట, సోమరసం అంటారు దాన్ని. అలాగే ఆల్కహాల్ తాగేది ఎవరు? రాక్షసులు. సో ఇది తమో గుణమునికి సంకేతం కాబట్టి దీనివల్ల ప్రమాదం అని. తర్వాత మితిమీరినటువంటి కామం. ఇప్పుడు మనం చూస్తున్నాం, వావి వరసలు లేకుండా కామాలు చూస్తున్నాం. కబుర్లు చెప్పడం చాలా ఈజీ, కానీ కామం కలియుగాంతానికి కామము రూపాంతరం చెంది వావి వరసలు లేకుండా అయిపోతున్నాయి. ఇదివరకు ఏమండి, చెల్లెల వరుసతో పెళ్ళిళ్ళు కూతురు వరుసతో వాళ్ళతో చేసుకోవచ్చు, చెల్లెల వరుస వాళ్ళతో చేయకూడదని పాతకాలం ఒక 50-60 సంవత్సరాల బ్యాక్ పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నారు. అంటే అఫీషియల్గా లీగల్గా చేసేస్తున్నారు వాళ్ళు. కూతురు వరుస ఏంటి, చెల్లెల వరుస ఏంటి, పనికిరాదని పక్కన పడేసేయాలి. సో ఇంకా ఈ రూపాంతరాలు చెంది ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్, అసలు పెళ్ళిళ్ళే లేవు, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉండడం, ఎవరు నచ్చిన వాళ్ళు తాళ్ళు ఉండొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఇది రెండవది. అంటే వావి వరసలు లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళతో కామాను కనుక చేసినట్లయితే కుంభిపాక నరకమే. ఏమిటండి బాబు అస్తమానం కుంభిపాక నరకం అని భయపెడుతున్నారంటే, యమధర్మరాజు ఏం చేశాడంటే కొన్ని డిజైన్ చేశాడు. ఎలా? ఇప్పుడు మనం హాయిగా ఇది కూడా పంచమహాపాతకాల్లో ఒకటి. కోడిని, మటన్ని, చికెన్ని కోసుకొని తినేస్తున్నాం కదా, మేకల్ని. ఇది కూడా పంచమహాపాతకాల్లో ఒకటి, ఒక జీవిని కోసేయడం. దానివల్ల దానికి ఛాన్స్ ఇస్తాడు. మనం ఒక మేకనే వేసి మటన్ తింటున్నాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో దాన్ని మనల్ని వేసేయమని మనల్ని మేక కింద పుట్టించి దాన్ని మనిషి కింద పుట్టించి దానికి ఛాన్స్ ఇస్తాడనమాట. ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇచ్చినప్పుడు ఇప్పుడు వాటిని ఎలాగా అక్కడ నరకం ఏమని డిఫైన్ చేయబడిందంటే, మనం ఎవడైతే మేకను కోసేసాడో, ప్రాణహాని చేశాడో అటువంటి వాడికి వేడి నూనెలో వేపేసినట్టు ఉంటుంది అని ఒక శిక్ష గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. మరి అది ఎక్కడుందండి అంటే, బయట వైన్ షాప్ పక్కన చికెన్ షాప్ చూడండి,
అక్కడ చేపలను ముక్కల కింద కోసేసి, కోళ్ళను ముక్కల కింద చూసేసి, ఎర్ర కారం వేసి మంచి ఫ్రై చేస్తూ ఉంటారు. ఆ విధంగా అయ్యే అలాగే ఫ్రై చేస్తారు మనల్ని కూడా. అక్కడ ఎక్కడైతే నరకలోకంలో ఉందో అది ఇక్కడ భూలోకంలో ఉంటుంది. ఇప్పుడు వైతరణి నది అని ఉంది మనకి. మనం చచ్చిపోయిన ప్రతి ఒక్కడు కూడా మనం ఆ నది నుంచే వెళ్ళాలి. దట్ ఈస్ ద గేట్ వే ఆఫ్ బాంబే, గేట్ వే ఆఫ్ ఇండియా. ఎలాగైతే బాంబేలో ఉందో మనకి గేట్ వే అనమాట అది. సో ఆ గేట్ వేలో మనకి పస్ అంటే చీము, చెడ్డ రక్తము, వాసన, ఇలాంటివన్నీ ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి రక్తం, మలినమైనటువంటి రక్తం, మలమూత్రాలు ఇలాంటివన్నీ ఉంటే పస్ కింద వస్తుంది కదా. అటువంటి దాంట్లో మనల్ని ఈడ్చుకెళ్ళిపోతారు, నోట్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా. మళ్ళీ ఏమైనా చచ్చిపోయినప్పుడు మనకు శరీరం ఉండదు కదండి అని అనుకుంటాం. ఇస్తాడమ్మా దేవుడు, మనకంటే తెలివైనడు. ఇది ఇప్పుడు ఇబ్బంది, అప్పుడు శరీరం సూక్ష్మ శరీరం అని ఉంటుంది. మనం ఆల్రెడీ ఇలాగే ఉండం, ఇలాంటి శరీరమే ఇస్తాడు. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ వైతరణి నదిలో లాక్కెళ్ళి తర్వాత యమలోకానికి తీసుకెళ్తారు. సేమ్ వైతరణి నది ఉందిరా నాయన అనడానికి ఒరిస్సా జాజ్పూర్లో మనకి అమ్మవారు గిరిజాదేవి అని గుడి ఉంది. ఆ పక్కనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. పాతాళగంగ, గంగాదేవి పాతాళలోకంలో ఉంది, పాతాళగంగ అంటాం. మన భూమి మీద భగీరథుడు తీసుకొచ్చాడు, శ్రీరామచంద్రుడు వంశస్థుడు, సగరుడు, వీళ్ళంతా కూడా వాళ్ళ ఉద్ధరించడానికి భగీరథుడు. మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క పాదం నుంచి పుట్టింది గంగాదేవి. శివుడు జటాజూటంలో బంధించాడు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇదొకటి జీవహింస. ఈ రకంగా ఇతరుల యొక్క సొత్తును దొంగిలించుట, ఇతరుల యొక్క భార్యను దొంగిలించుట అక్రమ సంబంధాలండి అంటూ చక్కగా లివింగ్ ఇన్ రిలేషన్స్ బాగున్నాయండి అని చెప్పేసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ఒక భార్య ఒక భర్తను చీట్ చేసిన, ఒక భర్త ఒక భార్యను చీట్ చేసిన అక్కడ అగ్ని గుండం లాంటి దాంట్లో పడేస్తాడు. తర్వాత నెక్స్ట్ శిక్ష ఒక వామ్స్ ఉన్నటువంటివి, ఇన్సెక్ట్స్ అండ్ ఇన్సెక్టైడ్స్ అండ్ రెప్టైల్స్, ఇలాంటివన్నీ పాములు, విషపురుగులు, వైల్డ్ డాగ్స్, ఇలాంటివన్నీ ఉన్నటువంటి దాంట్లోకి మనిషిని వేసేసి దాన్ని లాక్కుని పిక్కుని సజీవంగా మనల్ని పిక్కుని తినేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇతరుల యొక్క సొత్తు తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వ్యభిచారము, ఆ వ్యభిచారం కూడా చేయకూడదు. అసలు వ్యభిచారం అందరూ కూడా అబ్బే నేను చాలా గొప్పవాడినండి, నేను అసలు అమ్మాయిల వైపు చూడండి అని అంటాడు. ఎటువంటి వాడైనా సరే వ్యభిచారానికి ఆకర్షితుడైపోతాడు. మోహం అంత ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఈ ఈ యొక్క అత్యాచారాలు ఇవన్నీ కూడా ఎందుకు వాయువారసలు లేకుండా జరుగుతున్నాయంటే కామము, క్రోధం వల్ల అవతల మనుషుల్ని హత్య చేయడము. గురుపత్నిని, ఇప్పుడు చంద్రుడికి ఎందుకు క్షయవ్యాధి వచ్చింది? గురుపత్ని అయినటువంటి బృహస్పతి భార్య అయినటువంటి తారని అనుభవించాడు. వాళ్ళకు పుట్టినటువంటి వాడే బుధగ్రహం అన్నమాట. ఇవన్నీ చాలా లోతైనటువంటి అర్థాలు ఉంటాయి. కాబట్టి వీటిని పంచమహాపాతకాలు అంటారు. ఏ మనిషి కూడా ఈ దైవ దూషణ కూడా చేయకూడదు. చాలామంది బిల్డప్గా దేవుడే ఎందుకు ఇవ్వాలరా మీకు అసలు, దేవుడు నాకు ఇవ్వలేదండి, నాకు చేయలేదంటే ఈ పిచ్చి ప్రవచనకారులు, పిచ్చి స్వామీజీలు, ఈ పిచ్చి వాళ్ళు అంతా కూడా తయారయ్యి ఏం చెప్తున్నారు, నీకు దేవుడు ఇచ్చేస్తాడు, ఆ గుడికెళ్ళు సంతానం పుట్టేస్తుంది. అసలు ఇలా చాలువా కూడా లేని వాళ్ళు ఒక ప్యాంటు షర్ట్ వేసుకొచ్చి చెప్పేస్తున్నారు. గురు పరంపర లేదు. ఒక పంతులు గారు చెప్పాడంటే ఆడేదో పొట్టకూటి కోసం చెప్పాడు అనుకోవచ్చు. ప్రవచనకారుల అవతారాలు ఎత్తేయడం, స్వామీజీలు, బాబాలు, అంతకుముందు కూలి పని చేసేవాడు ఇక్కడ స్వామీజీ కింద వచ్చేస్తాడు. ఏంటి ఇదంతా? ఒక గురు పరంపర లేదా? గురువుల్లో ఉండాలి కదా. గురు పరంపరలో ఆ గురువుల దగ్గర చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా గురువుగారు పురాణపంట రాధాకృష్ణమూర్తి గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇలా ఒక తరం ఉంటుంది. భారతీ తీర్థ స్వామివారు, శృంగేరి జగద్గురువులు, పీఠాధిపతులు, వీళ్ళందరూ సేవలు చేయగా ప్రభాత రంజన్ సర్కార్ గురు పరంపర ఉంటుంది. పరంపర లేని వాళ్ళంతా వచ్చి చెప్తే ఏమవుతుంది? మరి అలాగే ఉంటుంది. అందువలన దైవ దూషణ అనేటటువంటిది మహాపాపం. ఇవన్నీ కూడా ఇవి పంచమహాపాతకాలు అనమాట. ఇవి చేస్తే కనుక యమధర్మరాజు తీసేస్తాడు, అందులో ఏ విధమైన డౌట్ లేదు. అండ్ రౌరవాది నరకాలకి ఇసిరేసి కుమ్మేస్తాడు. వీటి నుంచి తప్పించేవాడే గురువు. ఆ గురువే ఆదిశంకరులు, ఆ గురువే జగద్గురువైనటువంటి కృష్ణుడు, ఆ గురువే జగద్గురువైనటువంటి దత్తాత్రేయుడు. వాళ్ళని శరణం పెడితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి కూడా ఉంటుంది. ఎవరికైతే శాస్త్రం గురించి తెలీదో, అలాగే యక్షిణీ మాతలో ఈ ఆత్మలు అంటాడు ఒకడు, చచ్చిపోయిన ఆత్మలో ప్రతిదే యక్షిణి అంటాడు. నేను యక్షిణి సాధన చేయలేదంటాడు. నేను నారసింహుని బిడ్డని, నేను సీతమ్మ బిడ్డని, నాకు వాక్కు వచ్చేసింది, నోటితో చెప్పేస్తున్నాను. ఏంటి అన్నీ
అని అంతజ్ఞానివా నోటితో వాక్కొచ్చేయడానికి? ఒక శాస్త్రం, ఒక లాజికల్ కన్సిస్టెన్సీ, లాజికల్‌గా చెప్పడము, ఒక సైంటిఫిక్‌గా చెప్పడము, ఒక శాస్త్రంలో ప్రమాణం చేయడము, ప్రమాణం తీసుకొని చెప్పడం, రిఫరెన్స్ ఏం ఉండవా? ఇలాంటి వాళ్ళందరిని రౌరవాద నరకాల్లోకి విసిరేస్తారనమాట.